నమస్కారం. నా ఫ్రెండ్స్కు ధన్యవాదాలు. నా పేరు వేణుగోపాల్ రెడ్డి, మా మిసెస్ పేరు శైలజ. నాకు ఒక బాబు ఒక పాప. బాబు పేరు నిశాంత్ రెడ్డి, పాప పేరు నిషితారెడ్డి. బాబు వచ్చేసి 10th, పాప వచ్చేసి 7th. నేను ఈ స్కూల్లో చదువుకున్నప్పుడు నన్ను దామోదర్ రెడ్డి సార్ నాకు చాలా క్లోజ్. ఒకరోజు నన్ను సార్ ఒకరోజు ఒక మాట అనకపోయి నన్ను కొట్టకపోయాడు. కాకపోతే నాకు సార్ ఒక నిక్నేమ్ పెట్టాడు, తొండమని పెట్టాడు. తొండం మా ఇంటి పేరు, కానీ సార్ తొండమని పెట్టాడు. వేణు ఒక 2 బరియలు మంచి బరియలు తీసుకొని రారా అనేది. నేను చాలా విశాలమైన నాకన్నా 5 బరియలు తీసుకొచ్చేది, కానీ నన్ను మాత్రం ఒక్కరోజు కొట్టకపోయేది. అందరినీ కొట్టేది. మళ్ళీ ఇంకా చిన్నప్పుడు కూడా నన్ను సార్ అనేది, ఎప్పుడు నిన్ను మా ఇంటికి తీసుకెళ్తారా, మా ఇంటికాడ ఉంచుకుంటారా, మా ఇంటికాడ ఉంచుకుంటా అనేది. కానీ సార్ ఒకరోజు నన్ను ఏమీ ఒక మాట అనకపోయేది. ప్రభాకర్ రెడ్డి సార్ బండి నేను ఎప్పుడు ఎత్తుకోపోవాలని ఒక ఆలోచన ఉండేది, కానీ సార్ మాత్రం కీ ఇవ్వకపోయేది. CT 100 బండి. మన బస్సు అటెండర్ వారిని ఉండే TVS చాంపు ఉందా సార్? లాస్ట్కు బండి కూడా ఇవ్వకపోయేది. ఫస్ట్ మన అటెండర్ వచ్చినప్పుడు ఏం చేసేది, సైకిల్ తీసుకోవడానికి ప్రయోజనం చేసేది. సైకిల్ కూడా తాళం వేసుకుని పోయేది. నన్ను చిన్నప్పుడు కూడా నాకు నా క్లాస్లో ఉన్నప్పుడు 10 మెంబర్స్లో 9 మెంబర్స్ అమ్మాయిలు ఉండేది, 10 మెంబర్ నాది. ప్రతి ఒక్కరు ఎగ్జామ్ సెంటర్ కాడికి వచ్చిన తర్వాత 9 మెంబర్స్ అమ్మాయిలకు వచ్చి నన్ను ఒక్కనే ఎల్లగొట్టి పోయేది సార్. నేను చాలా ప్రభాకర్ సార్ కొట్లాడేది. నన్ను ఒక నెంబర్ అతను ఇక్కడ చేంజ్ చేయండి సార్, చేంజ్ చేయండి అంటే లీస్ట్ తీసి కలెక్టర్ ఆఫీస్లో ఫైల్ కూడా పక్క పడేసినట్టు పడేసాడు. నన్ను మాత్రం వస్తాను నాకు చాలా బాగా అనిపించేది. కాలేజీలో అడ్మిన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన నుండి సార్ అన్నా మేమందరం సార్ 10th క్లాస్ వేదిక అలంచి పెద్దలందరికీ, గురువులకు, తోటి విద్యార్థులందరికీ నా యొక్క ధన్యవాదాలు. నా పేరు సూరం రాజు. నాకు ఒక పాప ఒక బాబు. 9th పాప, బాబు 10th. ఇంతమందిలో ఎంతమంది మాట్లాడినా మన పెద్ద సార్ గురించే ఎక్కువ మాట్లాడతాడు. అంటే ఈ సారు మన స్కూల్కి చేసిన సేవ ఎంత అందరికీ తెలిసిపోయింది. దాంతోపాటు ఇంతకుముందు చెప్పినట్టుగా సాంబే సార్ అయితే మీరు చెప్పలేరు, మీరు చెప్పలేరు. కట్టె కొడితే దెబ్బ తాకదంటే కానీ కట్టెగా తాకుతా మనసులో తాకుతా అన్నట్టు ఉంటుంది అది. దామోదర్ రెడ్డి సార్ అంటే మన మేడం వాళ్ళది దామోదర్ సార్ అంటే ఈరోజు మన దాని మధ్యలో లేకపోవచ్చు. మనకు ధర్మసార్లో ఎంతమంది అయితే ఎగ్జామ్ రాసినారో వాళ్ళందరికీ తను ఒక టీచర్గా కాకుండా ఒక తన పిల్లల లెక్క చూసుకొని మనందరికీ సహకారం చేసింది. అదేవిధంగా మన 10th ఎంతమంది పాస్ కావడానికి కారణం ఏంటంటే ఆ మేడం కనుక ధర్మసారు లేకపోతే సేమ్ మడికొండలో ఎంతమంది అయితే ఫెయిల్ అయిందో అదేవిధంగా ధర్మసారులు ఉన్నాడు కూడా ఫెయిల్ అయ్యాడు. దట్ ఫస్ట్ బ్యాచ్ మా టాప్ మార్క్సే ఇలా ఐఎస్ అందరికి తెలిసిందే. చెప్పాల్సింది కూడా అంత నరసింహరావు చెప్పిండు. సరే, ఇంతవరకు మన క్లాస్మేట్లు అందరూ సహకరించి సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఎలక్ట్రికల్ షాప్ మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ నా పేరు సూరం సంపత్. నాకు 3 కుమారులు. పెద్దల పేరు అక్షయ్, నడుపని పేరు శ్రీశాంత్, చిన్న పేరు చరణ్. పెద్ద ఆయన బీటెక్ ఫస్ట్ ఇయర్, చిన్నోడు ఇంటర్ అయిపోయింది, చిన్న ఆయన 9th క్లాస్. నేను నాకు రైస్ మిల్ ఉన్నది, రైస్ మిల్ పట్టుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి సార్.
చప్పట్లు ఎందుకు కొట్టాలో ఎందుకు కొట్టాలో బుచ్చిబాబు చప్పట్లు కొట్టడం ద్వారా ఏమైందంటే మన మధ్యలో ఉన్న బ్యాక్టీరియా కానీ మనలో యాక్టివిటీని పెంచుతుంది, ఈ మన దగ్గర ఉన్న బ్యాక్టీరియాని దూరం చేస్తుంది. కాబట్టి చప్పట్లు కొట్టడం చాలా మంచి హ్యాబిట్ కాబట్టి చప్పట్లు కొట్టాలి. గురువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు రఘుపతి రెడ్డి, మా భార్య పేరు మమత. నాకు 2 బాబులు, ఒక పాప. పెద్దబాబు బీటెక్ ఫైనల్ ఇయర్, చిన్నబాబు బీఫార్మసీ సెకండ్ ఇయర్, పాప 7th క్లాస్ ఇదే స్కూల్లో చదువుతుంది. థ్యాంక్ యూ. నాకు కిరాణా షాప్ ఉంది హనంకొండలో ఒకటి, డ్రైవింగ్ చేస్తాను. అలాగే అరే చూర్చి కాలేదు లోనే రాజు మీరు రండి. కొంచెం కింది పడుకో, కొంచెం కింది పడుకో. మీ ఫేస్ ఓపిస్తలేదు ఇంకా. అలాగా సార్, ఫేస్ ఓపిస్తలేదు సార్. ఓకే శ్రీమైన మన గురువులందరికీ నా పాదాభివందనం, అలాగే నా తోటి మిత్రులకు పాదాభివందనం. నా పేరు లోని రాజు, మా భార్య పేరు సంధ్య. నాకు 2 పాపలు. పెద్దామె పేరు అక్షిత, చిన్న పేరు రుచిత. పెద్దామె బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, చిన్నామె ఇంటర్మీడియట్ అయిపోయింది. నెక్స్ట్ డిగ్రీ అన్నా లేకపోతే బీటెక్ అన్నా జాయిన్ చేపిస్తా. నా వర్క్ వచ్చేసి నేను మేస్త్రి పని చేస్తా. నాకు 3 ఎకరాలు అవసరం, వ్యవసాయం చేసుకుంటూ మేస్త్రి పని చేస్తాను. ఇక అట్లే సార్ వాళ్ళ అనుభవం అంటే ఇక్కడ పాండవ సార్ రాలే కానీ మా ఇంటి ముందే పాండవ సారు కిరాయికి ఉండేది. కిరాయికి ఉంటే ఇప్పటికి నేను సార్ ఇంట్లోనే ఉండేది. నేను పెళ్ళకి వచ్చినా ఇట్లున్నట్టే, ఇంట్లో ఉన్నా పెళ్ళి ఉన్నట్టే. మాకు అంటే సార్ నాకు అనుభవం. అప్పుడప్పుడు సార్ వాళ్ళు సిటీకి పోలేక ఇబ్బంది ఉన్నప్పుడు సార్ వాళ్ళ ఇంటికి సాంబయ్య సారు, పెద్ద సార్ అందరూ కలిసి అక్కడ స్టే చేసేది. మా ఇంట్లో నీళ్లు కాగబెట్టి సార్లకు ఇచ్చేది, స్నానాలు చేసేది. సార్తోనే వండుకొని సార్తోనే పడుకొని తిని మళ్ళీ స్కూల్కి వచ్చేది. చాలా మంచి అభిప్రాయాలతో బతికినాం మేము. అంతే సార్. గురువులకు నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకునేది ఏంటంటే, నేను నా చదువు అనేది చాలా ఒక ప్రత్యేక పరిస్థితులలో జరిగింది. నేను చిన్నప్పుడు గొర్రెలు మేకలు కాసేవాడిని, రాత్రి బడి పోయేవాడిని. అయితే మా ఇల్లు ఇన్న పక్కకే కాబట్టి స్కూల్ నిర్మాణం అవుతుంటే ఆ గోడ కూలిపోయినప్పుడు మేము ఇటు రావడం పోవడం జరిగేది. అప్పుడు ప్రభాకర్ రెడ్డి సారు మాకు పరిచయం అయ్యాడు. అదే బాబు నువ్వు ఏం చదువుకుంటాను అని అడిగాడు. ఏం చేస్తారు, అనిత విద్య రాత్రిపడి చదువుకుంటాను సార్ అని చెప్పిన. చెప్తే అరే మరి ఇప్పుడు ఏం చదువుతానంటే 4th క్లాస్ సార్ రాత్రిపడి అని చెప్పిన. అరే నేను 7వ తరగతి ఎగ్జామ్ రాపిస్తా ప్రైవేట్గా ఫీజు కట్టి, రోజు నువ్వు స్కూల్లో నీకు వీలున్నప్పుడు వచ్చి క్లాసులు విని నువ్వు ఎగ్జామ్ రాయాలని చెప్పిండు. ఆ సార్ మాట మీదకి వెళ్ళి అదే ఫాలో అయ్యి నేను మేకలు కాసేది, వ్యవసాయం చేసేది. ఒక పూట బడి వచ్చి వీలున్నప్పుడు వచ్చి సార్ దగ్గర కూర్చొని క్లాసులు వినేది. అప్పటి వరకు నాకు ఏబీసీలు కూడా రావు. సార్ ప్రత్యేకంగా హెడ్ మాస్టర్ రూమ్లో సార్ చైర్ పక్కన కూర్చొని పెట్టుకొని ఏబీసీలు పెట్టి నాకు నేర్పించి ఒక 1 ఇయర్లో ఇంగ్లీష్ పుస్తకం చదివే స్టేజ్కి తీసుకొచ్చిండు సార్. నన్ను అంటే 7వ తరగతి ఎగ్జామ్ రాసినాం. 7వ తరగతి ఎగ్జామ్ రాయగానే సార్ మరి ఎట్లా సార్ ఇప్పుడు మా నాన్న చదివించే పరిస్థితి లేదు ఎట్లా సార్ అంటే, అరే 10వ తరగతి కూడా నువ్వు ప్రైవేట్ ఫీజు కట్టి ఎగ్జామ్ రాయొచ్చు అని అంటే, అప్పుడు ఆ సారు ప్రోత్సాహంతో కొన్ని రోజులు వచ్చినాం ఈ స్కూల్కు 10th. అప్పుడే మన అందరం కలిసినాం. ఇది ఫస్ట్ నుంచి మనం ఎక్కడ టచింగ్ లేవు నాకు. మీరు అంటే 10th మీరు నాకు టచింగ్. అయితే కొన్ని పరిస్థితులలో మళ్ళీ మా నాన్న నేను చదువుకోవడానికి సహకరించకపోవడం మూలంగా అప్పుడు సింగారెడ్డి సారు, ప్రభాకర్ రెడ్డి సారు వీళ్ళు అరే వీనికి బాగా ఇంట్రెస్ట్ ఉన్నది, వీళ్ళు ఏమైనా వీళ్ళు చదువుకునేటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి సింగారెడ్డి సార్ కూడా నాకు బాగా సహకరించి గణపూర్ హాస్టల్లో పురుషోత్తమ రెడ్డి సార్ అని ఉండే సార్ వాళ్ళ దోస్తు ఏది వార్డెన్. అరే నేను నాకు తెలిసిన వార్డెన్ ఉన్నాడు, నీకు ఫ్రీగా భోజనం పెట్టిస్తా,
నాకు తెలిసిన రాధాకిషన్ రావు సార్ ఉన్నాడు, గన్పూర్ స్కూల్ హెడ్ మాస్టరు. ఆయన ఆ స్కూల్లో చదువుకొని హాస్టల్లో భోజనం చేసి నువ్వు చదువుకొని ఎగ్జామ్ రాయరా బాబు అని చెప్పిండు. 2 లెటర్లు రాసిస్తే పోయి హెడ్ మాస్టర్కి ఒక లెటరు, వాటికి ఒక లెటర్ ఇస్తే ఆయన భోజనం పెట్టుకుని నేను చదువు చెప్పిండు. అంటే ప్రత్యేక పరిస్థితులలో నాకు చదువుకోవడం జరిగింది. ఇప్పుడు నాకు 2 పిల్లలు, నా కొడుకు బీటెక్ 3rd ఇయర్, నా పాప ఇప్పుడు ఇంటర్ 2nd ఇయర్ అయిపోయింది, బైపీసీ మంచి టాపరు. ఇప్పుడు నీట్కు ప్రిపేర్ అయింది, మొన్న ఎగ్జామ్ రాసింది. మొన్న 984 మార్కులు వచ్చినాయి మా పాపకు. ఎంసెట్లో కూడా 2000 ర్యాంక్ వచ్చింది మొన్న. అంటే ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. అనిల్ కుమార్ అయ్య గారు ప్లీజ్ ఫాస్ట్గా రండి. సార్ పాదాభివందనాలు. అలాగే నా సన్నిహితురాలందరికీ కూడా మనస్ఫూర్తిగా మనస్సుమాంజలు. నాది మా తోటి విద్యార్థుల కన్నా చాలా విభిన్నంగా ఉంటుంది. నా చిన్నప్పుడే అమ్మ నాన్న కోల్పోయాను. అమ్మమ్మ దగ్గర ఉంటూ 2 చెల్లెలను పోషించుకుంటూ నా జీవనం గడుపుకుంటూ 10th క్లాస్ పూర్తి చేయడానికి ప్రతి ఒక్క గురువుగారులు నాకు సహకారం అందించారు. ఒక తండ్రి స్థానంలో ఉండి నేను మల్లికార్జున స్వామి మల్లికుదుర్ల టెంపుల్లో ఒక అర్చకునిగా సేవలు అందించుకుంటూ ఆ వచ్చేటువంటి ధనాన్ని కుటుంబ పోషణకు చేసుకుంటూ మా చెల్లెళ్ళను మా అమ్మమ్మను నా పోషణకర్త చేసుకుంటూ చదువుకునేవాడిని. సండే రోజు పొద్దున పోతే తెల్లారి సోమవారం నాడు పీసరకు వచ్చే దారిలో మా ప్రభాకర్ రెడ్డి సార్ గారు స్వయంగా తన వెహికల్ మీద ఎక్కించుకొని నన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టి స్నానం చేసి పూజ చేసుకొని వచ్చి స్కూల్లో అటెండ్ అయ్యాయని చెప్పేవాడు. ప్రతి ఒక్క గురువు కూడా తండ్రి స్థానంలో వండుకుంటూ నన్ను ఈరోజు మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణలో ఒక ఉన్నత స్థానంలో నన్ను కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నేను 1997-98 మధ్యలో 10th క్లాస్ రాసిన తర్వాత అక్కడ మాకు శ్రీశైలంలో ఒక ఎగ్జామ్స్ ఉంటుంది. ఆ ఎగ్జామ్స్లో రాయంగానే పాస్ కాగానే నాకు వేద పాఠశాలలో సీట్ వచ్చింది. 5 సంవత్సరాల విద్యాభ్యాసాన్ని నేర్చుకొని 10 సంవత్సరాలకు ఒకసారి మాకు దేవాదాయ శాఖ ఎగ్జామ్స్ పెడుతుంది. ప్రవేశ, వర, ప్రవర ఈ 3 కోర్సులు కూడా నేను అత్యున్నత మార్కులతోటి పాస్ అయినాను. అయితే ఒక శిల్పి ఏం చేస్తాడంటే ఒక రాయిని తీసుకొచ్చి దాన్ని దండన, బేడన, స్ఫోటన దాన్ని పగలబెట్టి ఒక శిల్పాన్ని ఏ విధంగా శిల్పి చెప్తారో ఆ రూపాన్ని నాకు నా గురువుగారులు అందించారు. ఈరోజు ప్రతి అక్షరం నేను చదవడానికి ఈ 4 రాష్ట్రాలలో ఒక ఉన్నత స్థానాన్ని సంపాదించుకోవడానికి మొట్టమొదటిగా నాకు విత్తనందించిన ప్రతి ఒక్క గురువు గారికి నేను పాదాభివందనాలు చేస్తున్నా. అలాగే నా యొక్క చెల్లెళ్ళ వివాహం చేసి ఆలస్యంగా వివాహం చేసుకున్నాను. నా ధర్మపత్ని మోక్షప్రద, మా కుమారుడు అక్షయ్ కుమారు 4th క్లాస్ చదువుతున్నాడు. నేను హైదరాబాద్లో ఉంటూ జగదీర్గుట్ట గాంధీనగర్లో శివాలయంలో అర్చకుడిగా 25 సంవత్సరాలు సేవలు అందించుకుంటూ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో వివాహ పురోహితాలు చేసుకుంటూ ఒక మంచి స్థానాన్ని, ఒక మంచి ఉన్నత స్థానాన్ని కల్పించినటువంటి మా ప్రతి ఒక్క గురువారికి నేను పాదాభివందనం చేస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా మిత్రులు, అలాగే మా మిత్రులు కూడా మేము ఈ తెంపడానికి, ఒక మిరపకాయలు తెంపడానికి మా సీని వాళ్ళ డాడీ మేస్త్రి పని చేసేది
ఏ పని కూడా సిగ్గుపడకుండా జీవితం ఎలా బతకాలి అన్నది నేర్పించడానికి నా సన్నిహితులు కూడా కారణం. ప్రతి రూపాయి ఏ విధంగా ఖర్చు పెట్టాలి, జీవితంలో ఏ విధంగా ఎదగాలనేది నాకు ప్రతి విషయాన్ని నన్ను ఈ స్థాయిలో ఉంచిందంటే ఈ పాఠశాలనే కారణం సార్. మీ యొక్క ఆశీర్వాదం లేకపోతే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండకపోతుంటే. కాబట్టి మీ అందరికీ కూడా పాదాభివందనాలు చేస్తున్నా సార్. నాకు ఇచ్చిన అవకాశాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని మోసుకొస్తాను. ప్రభాకర్ రెడ్డి సార్ అంటే విద్యార్థులకు కాదు టీచర్లు కూడా చాలా మందికి బాగా పరిచయస్తులు, అందరినీ కూడా సన్మార్గంలో తీర్చిదిద్దిన వాళ్ళు ప్రభాకర్ సార్ అంటే. నమస్కారం. పూర్వ విద్యా సమాజానికి చేసిన ఉపాధ్యాయులకు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, నా పేరు సమ్మయ్య, మా వైఫ్ పేరు వచ్చేసి రజిత. మాకిద్దరు పిల్లలు ఉన్నారు. ఒక పాపకు మ్యారేజ్ అయిపోయింది సార్. సార్ కూడా తెలుసు, ఇన్వైట్ చేసినాము. సార్లు కూడా ఎవరు రాలేదు అప్పుడు. తాతను కూడా అయినాడు, ఏం టెన్షన్ పెట్టరు బాబు. తర్వాత ఒక బాబు ఉన్నాడు, బీటెక్ చేస్తున్నాడు, సెకండ్ ఇయర్ అయిపోయింది సార్. అదే చెప్పిన కదా, నేను తాత అయినా కూడా చెప్పిన బాబు, టెన్షన్ తీసుకో. సార్ల గురించి చెప్పాలంటే మనకు అన్ని పాత స్టోరీలే. సార్లు రమణ సార్తో ఉన్న అనుబంధం, ప్రభాకర్ సార్తో ఉన్న అనుబంధం, సాంబయ్య సార్తో ఉన్న అనుబంధం, టీచర్ల గారితో ఉన్న అనుబంధం అందరితో ఉన్నది, బాగానే ఉన్నది. కాకపోతే మన మధ్యలో కాన్స్టిట్యూషన్ అనేది బాగలేదు. మన మధ్యలో కూడా ఎవరైనా స్నేహితులు, అవును సార్, ఆ మధ్యలో ఫస్ట్ వచ్చేసి సార్తో మేము అక్షర జ్ఞానం కోసము ఒక బుర్రకథ కూడా వేయడం జరిగింది. ప్రభాకర్ రెడ్డి సారు, నేను, రమేష్ వీళ్ళందరం వేయడం జరిగింది. అప్పటి నుండి చాలామంది కూడా సంపద కూడా అదే విని కూడా స్కూల్కి వచ్చింది కావచ్చు అని నేను అనుకుంటున్నా. మన జంతర్ సంపద అది వినే వచ్చినట్టున్నాడు. తర్వాత రమణ సార్ మాకు బాగానే క్రికెట్ ఆడేది, అదే చేసేది. బషీర్ బాబు బాగుండేది. ముఠామిత్రుడు డ్యాన్స్ చేసింది, అది గుర్తొచ్చింది. నమస్కారములు. నా పేరు మోరేరాజు. నాకు ఒక పాప, ఒక బాబు. మా మిస్సెస్ బ్యాంక్ ఎంప్లాయ్. నేను ఇదివరకు ఉద్యోగం చేసి బంద్ చేసి ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నా. బార్ షాప్ ఓనర్. నేను ఈ స్కూల్లో, ఆ బార్ కూడా ఉప్పల్లో, నేను ఈ స్కూల్లో ఓన్లీ 6th వరకే చదువుకున్నాను. 6th లో మా నాన్నకును ప్రభాకర్ రెడ్డి సార్కున్న సన్నిహిత్యంతో వాళ్ళ అన్నగారి స్కూల్లో నన్ను జాయిన్ చేయించారు. నేను అక్కడే చదువుకున్నాను. కానీ యాక్చువల్గా మేము అందరం 10th వరకు లేకున్నా కూడా ప్రతి బ్యాచ్ మేము చాలా బాగా కలుసుకొని ఎంజాయ్ చేస్తుంటాను, మా బ్యాచ్ మిత్రులు అందరం. ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. కొంచెం ముందుగానే కూర్చోండి. కనుకయ్య తర్వాత నలభై ఉన్నారు. కొంచెం సార్ వేదికను అలంకరించిన గురువులకు నా పాదాభివందనం. నాతోటి మిత్రుడు, మా భార్య పేరు వెంగళ రేణుక, మా పేరు వెంగళ రాకేష్, సెకండ్ ఇయర్ అయిపోయింది. మా బిడ్డ పేరు వెంగళ వర్ష, 10th అయిపోయింది. ఈ వేదికను అలంకరించిన పెద్దలకు నమస్కారాలు. నేను కూరగాయల బేరం చేస్తాను, అందరూ తెలుసు. ఓలేరు పైసలు వస్తాయి కూరగాయల బేరం అంటే. వెంగళ సంపత్, తర్వాత నగీర్తరాజు, తర్వాత చిలుపూరి కనకచారి. సార్ నా పేరు రాజు. నాకు ఒక బాబు, ఒక పాప.
పాప జ్యోతి అంగన్వాడీ స్కూల్ అని చదువుతుంది. పెద్ద పార్టీగా ప్రతిదానికి వీరిద్దరేనా? నేనైతే రాజకీయ వస్తాను. వేదికను అలంకరించిన గురువులందరికీ నమస్కారాలు. మా మిస్సెస్ పేరు రజిత, నాకు ఓ బాబు ఓ పాప. బాబు పేరు శ్రీధరు, బిడ్డ పేరు శ్రీలేఖ. ఆమె డిగ్రీ పూర్తి అయిపోయింది. నేను వ్యవసాయం చేసుకుంటుంటున్నాను. మీ అందరికీ నమస్కారం. అందరూ మాట్లాడమంటే అర్థం, అదొక గుర్తు, సింబల్. మేడం తప్పకుండా ఇక్కడ కూర్చొని కూర్చొని గురు బ్రహ్మలారా మన దేవుడు ఎక్కడ ఉంటారు? దేవుళ్ళు అసలు తల్లిదండ్రి తర్వాత నెక్స్ట్ దేవుడు విను మాట్లాడతాడు. ఇను దాంతో ఏం మాట్లాడకు విన్నా కదా. నా పేరు నగరిత రాజు యాదవ్. ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు 25 సంవత్సరాలు ఉంటాడు. 1998లో పెళ్ళయింది. 9 జూన్ 13 తారీఖు. నా కొడుకు పెద్ద కొడుకు 2000 సంవత్సరం ఆగస్టు 2 తారీఖు పుట్టిండు పెద్ద కొడుకు. చిన్న కొడుకు 2002 మళ్ళీ సేమ్ ఆగస్టునే సేమ్ మళ్ళా. అయితే ఇద్దరు బాబులు. కానీ ఎవరికి ఎందుకు భయపడను ఎందుకు అంటే ఆడపిల్ల ఉన్న వాళ్ళకు నేను అదృష్టంగా నేను ముందుకు వెళ్ళిపోతా. ఆడపిల్ల ఉన్నట్టు నువ్వు కట్టెలు ఇచ్చానే ఆడేది పెళ్ళికి. ఇగో ఇంకోటి ముందు చెప్పాలి, ఇంకోటి ముందు చెప్పాలి. ఈ వెంకటలక్ష్మి, ఎం జ్యోతి, ఎం శ్రీలత మా చెల్లె, మమత మా చెల్లె మాధవి, మా చెల్లెళ్ళు అంతా వీళ్ళంతా నా వాళ్ళు. ఇది నా క్లాస్మేట్ అంటే అక్క జిల్లాల టైప్ సేమ్ అంతే. వీళ్ళు అనుకుంటాను. ముందుగా మా గురువు గారికి సామాన్ ఎడుగులే. నా పేరు పూలు కిరణ్. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. నడిపించుకుంటూ ఉంటున్నాను. ఓకే థ్యాంక్ యూ. అయితే డయాస్ గురించి మాట్లాడతారు. వాళ్ళని మర్చిపోతాను వాళ్ళు. ఓకే ఉంది. హలో, మన గురువు గారికి అందరికీ నమస్కారాలు. మన తోటి విద్యార్థులకు అందరికీ నమస్కారాలు. మన గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. నా పేరు వేముల అశోక్, మా మిసెస్ పేరు సుజాత, మా కొడుకు పేరు అభిషేక్, మా చిన్న అబ్బాయి పేరు జస్మంత్, మా కొడుకు పెద్ద అబ్బాయి డిగ్రీ NS చేస్తుంది, చిన్న అబ్బాయి 2nd ఇయర్. థ్యాంక్ యూ. మీరు అందరికీ గురువులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అన్న ముందుగా కూర్చోవే. సార్ ధన్యవాదాలు. నా పేరు కంటాచారి. కొంచెం ముందుగా. నా పేరు కంటాచారి. నేను కరీంనగర్లో ఉంటా. నాకు 2 పాపలు, ఒక పాప 7th, ఒక పాప 6th క్లాస్. నేను వర్క్ చేస్తుంటా. నాకు షాప్ ఉంది కరీంనగర్. విజయన నిర్వహించిన ఉపాధ్యాయులకు మరి నా తోటి సోదరులకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు తిరుమలేష్, ఉండపూర్ నుండి వచ్చేది నేను. మా భార్య పేరు సప్న. మాకు ఒక కొడుకు ఒక బిడ్డ. కొడుకు పేరు శ్రీకాంత్, కొడుకు 7th, పాప 2. పడుకో నేను అగ్రికల్చర్
మనకన్నా ఎన్నికల తర్వాత చదువుకున్న వాళ్ళంతా గట్టిగా వేసుకుంటారు, మనం చేసుకోవద్దు అని రోజు జొల్లిగలాగా మమ్మల్ని నిద్రగా లేపిన ఎర్రగొల్ల వెళ్ళవచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు ఎల్లయ్య, ఎర్రగొల్ల ఎల్లయ్య. నాకైతే బాబులు సార్, పెద్ద ఆయన బీటెక్ చేస్తాడు ఎస్ఆర్ యూనివర్సిటీలో, చిన్న ఆయన ఇంటర్మీడియట్. నేను రియల్ ఎస్టేట్ చేస్తాను అంతే. రియల్ ఎస్టేట్ ఇంకేం మాట్లాడాలి. మా మిస్సెస్ పేరు రజిత. ఇక్కడ ఈ ఊరు అక్కడ ఇక్కడే, అమ్మారు ఇక్కడ. ఇంకేం టీకే అని పిలుస్తాం, మీకు మేము. అన్న పీసరా సమ్మక్కకు చైర్మన్గా పనిచేసిండు, రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటాడు మరియు రియల్ ఎస్టేట్ చేస్తాడు. ఇప్పుడు బిడికమ్మ రమేష్ టీఎస్ఆర్జేసీలో గెస్ట్ ఫ్యాకల్టీగా కెమిస్ట్ లెక్చర్గా పనిచేస్తాడు వేలేరులో. గత చదువుకున్న అన్ని బ్యాచ్ల వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు, మరి మనం ఎందుకు చేసుకోరాదు అని ఒటర్రాజు వాళ్ళ షాప్ దగ్గర గత 3-4 ఇయర్స్ కదా అనుకుంటున్నాం. లక్కీగా ఈరోజు అది మనం అనుకున్న ఫీలింగ్స్కి ఈరోజు అది రూపంగా మనకి చూస్తూ ఉన్నాం. సో ఏదైనా వితిన్ 2 months నేను కంప్లీట్ చేయాలి కాబట్టి కంప్లీట్ చేస్తాను. సో నా పేరు జి రమేష్. సో నేను కెమిస్ట్రీ ఫ్యాకల్టీ చేస్తాను ఇక్కడ టీఎస్ఆర్జేసీ గురుకులంలో. సో దాంతోపాటు నాకు అడిషనల్గా గత 10 years నుంచి ఎల్ఐసి ఉంది, ఎల్ఐసితో పాటు చేస్తున్నాను. సో ఇక్కడ ఫీలింగ్స్ చెప్పుకోవాలంటే ఒక 1/2 hour పడుతుంది, బట్ ఇక్కడ టైం లేదు కాబట్టి ఒక 2-3 కొన్ని నాకు మెమోరీస్ ఉన్నాయి, అవి చెప్తా. ఒకటి త్రివేణి మేడం అప్పుడు ఇక్కడ స్కూల్లో 6th or 7th అనుకుంటా మేబీ, కప్ప గురించి వచ్చింది స్టోరీ. ఇది కప్ప స్టోరీ. ఆ కప్ప స్టోరీ ఏం చేస్తా, కప్పని కోస్తారు చూస్తారు అని చెప్పి నిజమే కావచ్చు మేబీ. అది కప్పని కోసేయండి అనే ఫీలింగ్ మాకు వచ్చింది. కప్పని కోస్తారు, పాములను కోస్తారు, ఏదో ఇంకేంటి అది కాక్రోచ్, బొద్దుంకని కూడా కోసి చూస్తారా బాబుని చూస్తాను కూడా చూసాడనే గుర్తు. ఇది రైట్? ఎస్. సో ఆ కప్పని కూడా కోసి చూసినట్టు నాకు బాగా గుర్తు. సో అదొకటి గుర్తుంది. మన ప్రభాకర్ సారు ఒకసారి ఇంగ్లీష్ చెప్తా ఉంటే మన ప్రిపోజిషన్ అనుకుంటా మేబీ, అందులో ఒక కనెక్టివిటీ ఉంటుంది. ఏంటంటే అది ఆ ఇంగ్లీష్ ఏంటంటే విత్ అని వస్తుంది అక్కడ. ఆ విత్ అనే అక్షరాన్ని సార్ అడిగిండు, ఈ మధ్యలో ఏమొస్తారని అడిగితే ఆ విత్ అని అది అటు నేనే చెప్పిన, అది అల్టిమేట్గా చెప్పిన, ఏదో అనుకోకుండా చెప్పిన, ఆ రైట్ అని చెప్పిండు. అక్కడ క్లాస్ కూడా పిలుచుకున్నాడు, 2 ఇదే కొట్టిన, వెరీ గుడ్ రా బాబా చెప్పిండు. అదొకటి బాగా గుర్తు నాకు. ఇంకొకటి మేబీ సాంబే సార్ ఏనో మా పాండవ సార్ గుర్తులేదు, న్యూస్ అంటే ఏంటిది మీనింగ్ అని అడిగిండు. న్యూస్ అంటే మమత మీ ఆన్సర్ ఇచ్చింది, నాకు బాగా గుర్తుంది. న్యూస్ అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. అప్పటి వరకు తెలియదు ఇది ఆ న్యూస్ అంటే ఆ మీనింగ్ అనుకున్నాం. ఇంకొక మీనింగ్ ఏంటంటే మన న్యూస్ అంటే తెలియదు, మరి మనకి ఏం తెలియదు. సో న్యూస్ అంటే వార్తా పేపర్ అని తనే చెప్పింది. సో ఇలాంటి కొన్ని ఫీలింగ్స్ చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే. సో ఏదేమైనా చాలా సంతోషం సార్, మీరు అందరూ రావడము, మా ఫ్రెండ్స్ కూడా రావడము, ఎంత చెప్పుకున్నా తక్కువ. ముఖ్యంగా దామోదర్ రెడ్డి సార్ వెనుక కూర్చున్నామంటే అరే ఎక్కడున్నారు రూపాయి 7.5 రూపాయి అనేది ఏమనంటే సోషల్ చెప్పేది, చదివించేది, చదివించేది. ఆ సార్ బాగా గుర్తున్నాడు దామోదర్ సార్. సో సార్ బదులు అందుకనే మేడం రానని చెప్తే కూడా ఫోర్స్ చేసి రప్పించడం జరిగింది మేడం. సార్ ఫీలింగ్ షేర్ చేసుకుందామని. సాంబే సార్ ఇట్లా కొట్టేది, అది కొడతాడా ఇట్లా కొట్టేది అంతే, అది తాకకపోయేది బట్ కొట్టేది, భయంతో ఉండేది. ఓకే. సో థ్యాంక్ యూ. ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చిన మా క్లాస్మేట్స్ అందరికీ మరియు ఇక్కడికి వచ్చిన గురువులందరికీ పేరున పాదాభివందనం తెలియజేసుకుంటూ ఇంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ. సన్మానం. నా గురువర్యులు, అదేవిధంగా వేదిక ముందున్న నా తోటి మిత్రులందరికీ కూడా ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది చాలా రోజుల కళ.
1997-98లో స్కూల్ని వెళ్ళిపోయాము. మనం చదువుకున్నప్పుడున్న స్కూల్ వేరు, ఇప్పుడున్న స్కూల్ వేరు. అప్పుడు స్కూల్కి రావాలంటే చాలా హ్యాపీగా అనిపించేది. ఇప్పుడు స్కూల్కి రావాలంటే కొంత ఇబ్బందిగానే ఉన్నది. ఎందుకంటే స్కూల్ అట్మాస్ఫియర్ అలా ఉన్నది. ఎవరి తప్పుగా స్కూల్ అట్మాస్ఫియర్ అలా ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. మొదటగా గురువుల గురించి చెప్తా, తర్వాత నా గురించి చెప్పి ముగిస్తాను. మొదటగా నేను 8th 9th ఇంటి ముందు వెళ్ళే ఎప్పుడు సార్తోనే ఉండేది, సార్ వాళ్ళ ఇంట్లోనే ఉండేది. ఎక్కువ సార్ తోట స్కూల్కి వచ్చేది, సార్ తోట ఇంటికి పోయేది. అదేవిధంగా ఇక్కడికి వచ్చినాక ఏమైనా అస్తమానం ప్రభాకర్ సార్ చుట్టూ ఆఫీస్ చుట్టూ ఉండేది నేను ఏమైనా. ఎందుకంటే సార్ దగ్గరికి వచ్చేది, పోయేది, ఊరికే ఆఫీస్లోకి వచ్చేది, సార్తో మాట్లాడిపోయేది. తర్వాత సాంబా సార్ అయితే ఇంకా సార్ వాళ్ళ ఇంట్లో ఊరికే ఎక్కువ సమయం సార్ వాళ్ళ ఇంట్లో ఉండేది. అప్పుడు గోడ ఉండకపోతే ఇదే దారి సార్ వాళ్ళ ఇంటికి పోయేది వచ్చేది. సార్ కూడా చాలా బాగా చూసుకుంది అందరు చెప్పినట్టుగా. సారు క్లాస్లో చెప్పిన అప్పుడు ఒకటి 1969 తెలంగాణ తొలి ఉద్యమం గురించి చెప్పినప్పుడు సారు దాన్ని గుర్తుపెట్టుకొని పెద్ద పెరిగిన తర్వాత 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత సాంబే సార్ గుర్తొచ్చి అప్పుడు ఇదే రాజు సార్ తోటి టీఆర్ఎస్ పార్టీ వెంబడి తిరిగినాం. అప్పటి నుండి నా స్టిల్ ఇప్పటి వరకు కూడా సాంబే సార్ మాటని స్ఫూర్తి చేసుకొని ఇడ్లీ గో బ్యాక్, సాంబార్ గో బ్యాక్ 1960 ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము ప్రజెంట్ ఇప్పటికి కూడా టీఆర్ఎస్ ఉద్యమంలో పనిచేస్తున్నాం సార్. మేము ప్రస్తుతం టీఆర్ఎస్ వేలేరు మండల పార్టీ అధ్యక్షుడే పనిచేస్తున్నాము. అదేవిధంగా మరి ఇక దామోదరన్ సార్ అయితే సార్ ఇదే చెట్టు కింద కూర్చోబెట్టుకుని ఈ చెట్టు అదే గుర్తు, ఈ చెట్టు తీసేది అన్నాను కూర్చోబెట్టుకున్నది. ఏమనంటే ఫస్ట్ టేబుల్స్ అడిగేది, అరే నరసింహ టేబుల్స్ మా చదువుకుందామారంటే అడుక్కుందాం సార్ అనేది. ఫస్ట్ టేబుల్ అడిగి పై నుంచి కింద చదివారు అనేది, చదివిందనుకో కింద నుంచి పైకి వెళ్ళాలి అనేది, చదివారు అనుకో మధ్యలో ర్యాండమ్గా అడిగేది. ర్యాండమ్గా రాదు, పై నుంచి కింద చదువుతాం, కష్టపడి కింద నుంచి పైకి అవుతుంది, ర్యాండమ్గా రాదు కాబట్టి కొట్టేది. సార్ టార్గెట్ ఏంటంటే కొట్టాలి, అంతే ఇక టార్గెట్ అది. అయితే పై నుంచి కిందికి అడగాలి, కింద నుంచి పైకి అడగాలి, లేదంటే కొట్టాలి. ఇది ఉంది సార్ టార్గెట్. కానీ మంచివాడు సారు, పాపం సార్ మన మధ్యలో లేడు. కిషన్ రావు సార్ కూడా సోషల్ చెప్పేది, సారు మంచివాడు, సారు కూడా లేరు. అదేవిధంగా రామన్న సార్ మనందరూ చెప్పినట్టు ఒక ఫ్రెండ్లీగా మ్యాథ్స్ చెప్పేది సారు. ఆ సార్ ఇన్స్పైర్గా తీసుకొని నేను నా డిగ్రీ తర్వాత సార్ నేను కొండపూర్ హై స్కూల్లో 2004లో సింగారెడ్డి సార్ ఎంబీఏ ఉన్నప్పుడు విద్యావాలంటీర్గా పనిచేసి నేను మ్యాథ్స్ చెప్పిన అక్కడ విద్యాలయంలో మ్యాథ్స్ చెప్పొచ్చింది కూడా. అది రామన్న సార్ ఇన్స్పైర్ తీసుకొని విద్యార్థి మ్యాథ్స్ చెప్పొచ్చింది. ఆ తర్వాతనే నేను బీఎడ్ చేసిన, ఎంఎస్సీ ఫిజిక్స్ ఉస్మానియా చేసిన, బీఎడ్ పరికాల్లో చేసిన, డిఎస్సి రాసిన రాలేదు, గ్రూప్ 2 రాసిన బాగా కష్టపడ్డా రాలేదు. లాస్ట్కి నేను 2016లో అక్షయ జూనియర్ కాలేజ్ పెట్టిన హన్మకొండలో. అక్షయ జూనియర్ కాలేజ్ పెట్టి మేము ఒక 4 పార్టీస్ కలిసి అక్షయ జూనియర్ కాలేజ్ పెట్టినాం. దాన్ని కాలేజీ ఒక 6 సంవత్సరాలు సార్ వాస్తవం కూడా 1 MP తీసుకోకుండా సర్వీస్ చేసినాం. బాగా స్ట్రగుల్ పడ్డాం, బాగా ఇబ్బంది పడిన తర్వాత మాకు ఒక ఆలోచన వచ్చి మారుతున్న సమాజంలో ప్రకారంగా ప్రతి స్కూల్ ఐఐటి ఫౌండేషన్ అని, డిజిటల్ క్లాస్ రూమ్ అని అవన్నీ వచ్చినాయి కదా. మనం ఓన్లీ ఇంటర్మీడియట్ చెప్తే కాలేజ్ సస్టైన్ కావలేకపోతుంది, మనం పోటీ ప్రపంచాన్ని తట్టుకోవాలంటే ఇట్లా అని చెప్పేసి మేమందరం అనుకుని 2022లో గ్రావిటీ జూనియర్ కాలేజ్ అని తీసుకొచ్చినాం. ఆ కాలేజీకి వాళ్ళు ఆ నేమ్ పెట్టిన లేనే సార్, ఎందుకంటే ఫిజిక్స్ వాళ్ళు గ్రావిటేషన్ అంటే గురుత్వాకర్షణ, కాబట్టి గ్రావిటీ అంటే బాగుంటుంది, ఒక వైబ్రేషన్ లాగా ఉంటుంది అని చెప్పేసి దాన్ని నేను సూచించిన మా పార్ట్నర్స్ అందరూ యాక్సెప్ట్ చేసి దాన్ని గ్రావిటీ కాలేజీగా రన్ చేస్తున్నాం. అంతే సార్ వాస్తవం సార్. బిఫోర్ గ్రావిటీ అక్షయ నడిపినప్పుడు స్ట్రెంత్ తక్కువ సార్, 150, 160 పర్ ఇయర్. ఫస్ట్ ఇయర్ 150, సెకండ్ 150, 300 అవుతుంది. నా ప్రజెంట్ గ్రావిటీ కాలేజ్ నుంచి నడిపినప్పటి నుంచి నా దగ్గర ప్రజెంట్ 800+ స్ట్రెంత్ ఉన్నది, 800 పైకి స్ట్రెంత్ ఉంది నా దగ్గర. ఐఐటి నీటి పిల్లలేమో 300 చేంజ్ ఉంటారు, ఎంసెట్ బ్యాచ్ వాళ్ళేమో ఒక 400 కాలేజ్ రన్ చేస్తున్నాం సార్. గ్రావిటీ కాలేజ్ పెట్టిన దగ్గర నుండే మేము కొంత స్మార్ట్గా బతుకుతున్నాం. అందరూ పార్ట్నర్స్ శాలరీ తీసుకుంటున్నాం సార్. అంతకుముందు వితౌట్ శాలరీతో సర్వీస్ చేస్తున్నాం కాలేజీకి, ఇంట్లో పిల్లల్ని వాళ్ళందరూ సర్వీస్ చేసినాం. మా 9 సంవత్సరాల కళ సార్ ఈ రోజు దాన్ని మేము ప్రతిఫలాలు అనుభవిస్తున్నాం. పెట్టిన 2 నెలలను వదిలిపెట్టిపోలే, ఏమున్న దీంట్లో అని వదిలిపెట్టిపోలే, ఫీల్డ్ చేంజ్ చేయలే, చూద్దాం అనుకున్నాం. 9 సంవత్సరాలు దాని ప్రతిఫలం అయితే ఇప్పుడు తీసుకుంటున్నాం సార్, తింటున్నాం కూడా వాస్తవంగా. అదేవిధంగా నా పేరు నర్సింగరావు, ఫస్ట్ నుంచి చెప్పలేదు. మా మిస్సెస్ పేరు అనిత సార్, మా అత్తగారు దేవరపుల మండలి కడవెండి.
పోరాటాల గడ్డ అది కూడా. అదే నాకు ఒక్కడే బాబు సార్, సింగిల్ చైల్డ్. వాడు నా 9th క్లాస్ ఐఐటి ఫౌండేషన్ రామన్ స్కూల్ హన్మకొండలో 9th క్లాస్ అవుతున్నాడు మా బాబు. ఇది నా ప్రొఫైల్ సార్. ఇక్కడికి వచ్చి విజయవంతం చేసినందుకు గురువులకు మరియు నాతోటి మిత్రులకు నాకు అవకాశం పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. ఒక నిమిషం సార్, నర్సరావు ఫెలిసిటేషన్ చేయాల్సింది వచ్చాను. ఒక నిమిషం. నేను శ్రీనివాస్ రెడ్డి. బాగా కొంచెం ఓకే 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 పంజయ్. సో తనకి కొంచెం కాదు, చాలా కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల తను కొంచెం లేట్గా వచ్చాడు. ఏదేమైనా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు కూడా రావడం చాలా సంతోషం. శ్రీనివాస్, నువ్వు అష్ట ఆరోగ్యాలతో ఆరోగ్యంగా మనస్ఫూర్తిగా మా క్లాస్ నేను మీడియా వాలంటీర్గా జాయిన్ అయినందుకు చాలా సంతోషం సార్. ఫస్ట్ మీకు నా ప్రత్యేక వందనాలు, పాదాభివందనాలు. గెస్ట్ వచ్చినటువంటి మన స్థానికులు, ఈ స్కూల్ కావడానికి బయట అంటే ఆఫీస్ లెక్క అనేక రకాలైనటువంటి ప్రతి విషయంలో ఒక ఎంఈఓగా స్థానంలో ఉంది. నా ఫీజులకు నేనెందుకు 10th చేసుకోవద్దు అనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి సిచ్యువేషన్లో ఇక మన ఊరుకు సంబంధించినటువంటి చాలామంది దీన్ని కోఆపరేషన్ చేయడం జరిగింది. దానికి కారణమైనటువంటి ముఖ్య కారకులైనటువంటి లింగారెడ్డి సార్ గారికి నా వందనాలు సార్. మేము అకాడమిక్ తెలుసు, ఇక్కడ ఉండేటువంటి మేడం వాళ్ళకు, నాతోటి ఉపాధ్యాయులో పనిచేసినటువంటి రమణ సార్కు, సౌమ్య సార్ గారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు. మేడం మెసూర్ గారికి ప్రత్యేక. కాకపోతే ఈ 10వ తరగతి కావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఎక్కడి నుంచి మనకు మొదలైంది అంటే అయ్యప్ప మాల స్టార్ట్ చేసి ఉండేది. ఆ అయ్యప్ప మాలకు గుడి కట్టడం కోసము మన ఊళ్ళో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు ఈ గుడి కోసము వాళ్ళు అమౌంట్ కలెక్షన్ చేసేటువంటి రోజు అది. ఇప్పుడు మనమంతా ఇక్కడ కూర్చొని ఇందాక మనం ప్రత్యేకంగా గౌరవం చేసినటువంటి మన బొంజయ్య గారు తర్వాత వాళ్ళ కొడుకు లింగం, ఈ లింగము అప్పుడు ఏం చేశాడంటే బయట మనకు విప్లవకారుడై ఉన్నాడు. ఆయన ఆలోచన ఏంటంటే మన దగ్గర ఉండేటువంటి గుడి కంటే మనకు బడి కావాలి, ఈ బడికి మీరు పెట్టండి, తర్వాత మనము గుడి కట్టుకోవడానికి అవుతుంది అనేటువంటి ఆలోచనతో చదువు కావాలి కదా, ఆ ఉద్దేశంతో ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. దీనికి గాను మన సింగారెడ్డి సార్కు, తర్వాత ఇక్కడ ఉండేటువంటి ప్రభాకర్ రెడ్డి సారు వాస్తవం ఏంటంటే ముప్పారం. కానీ ఆ మూమెంట్లో సార్ ఇక్కడ ఇప్పటికి కూడా ఎప్పుడు సార్కు మనం ఫోన్ చేసినా సార్ ఫస్ట్ మీరు చాలా ఇబ్బంది పడకుండా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఇంత పెద్ద అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ప్రస్తుతానికి మనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ అంత కష్ట నష్టాలకు వచ్చైనా కూడా ఇంత పెద్ద ఎదిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. అయితే ప్రస్తుతానికి మనం చేయవలసింది ఏంటంటే మీ పిల్లలను కానీ తర్వాత మీ మనవాళ్ళని కానీ వాళ్ళ పెద్ద చదువులు తీసుకొని పోయి వారికి మంచి విద్యను అందించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కదానికి దేనికైనా కూడా విద్య అనేదే ముఖ్యము. బతుకు తెరువుకు సమాజం లోపల ఒక గుర్తింపు రావాలన్నా దేనికైనా కూడా విద్య అనేది ఒక ప్రామాణికంగా ఉంటుంది. దాంతోనే మన జీవితం అనేది గడుచుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మన పిల్లలను చదివించడానికి చాలా కృషి చేయాలి. మీరు కూడా ఇప్పటిదాకా ఈ మాటలు మీ ఇంట అంటే మీరు పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివించినందుకు నేను ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దాదాపు ఒక 20-30 మంది వరకు సాఫ్ట్వేర్ ఉన్నారు అని చాలామంది తెలుసుకోవచ్చు. నాకు ఇప్పటికీ స్టూడెంట్స్ బస్సులు అక్కడక్కడ వెళ్తారు, కానీ అందులో ఒక
సార్ లాగానే చూస్తారు. అంటే చాలా మంది చూస్తారు, అట్లా అదే విధంగా చూస్తారు. మీరు ఎన్నో ఇబ్బందులకు గురి అయి చాలా అంటే మీ యొక్క వృత్తిని కూడా వదులుకొని ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. నాకు మాట్లాడడం అంటే మ్యాథ్స్ కాబట్టి ఎక్కువ మాట్లాడకపోతున్నా, చాలా మాట్లాడాలంటే చాలా టైం ఉంటుంది. సరే, ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. రాజమ్మ మేడం మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మనందరి కోరిక మేరకు రాను అనేది రిక్వెస్ట్ చేసి రమ్మని తీసుకొచ్చారు మేడము. థ్యాంక్ యూ. గౌరవనీయులైన సభాధ్యక్షులు సింగారెడ్డి సార్ మరియు ప్రభాకర్ రెడ్డి సార్, సాంబయ్య సార్, త్రివేణి మేడం మరియు రాజ్ సార్, రమణ సార్ మరియు పూర్వ విద్యార్థులైనటువంటి విద్యార్థులందరికీ కూడా కంగ్రాచులేషన్స్. పెద్దలందరికీ నా నమస్కారాలు. పూర్వ విద్యార్థులు అనగానే అంటే ఎప్పుడో ఈ బడికి వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చినట్టు అంతేనా? అంటే 26 సంవత్సరాల నుంచి ఈ కాంపౌండ్లో మీరు అడుగు పెట్టలేదు. అలాగే మీ రూపము 10th వరకు ఎలా ఉన్నారు ఒక్కసారి మీరు మెమరీకి తెచ్చుకుంటే మీరు ఎలా ఉన్నారో ఒక్కసారి గుర్తు చేసుకోండి, 2 సెకండ్లు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? అంటే అప్పుడేమో భయంగా, టీచర్లను చూస్తే భయంగా. ఇప్పుడేమో మీలో ఎంత హ్యాపీనెస్ కనబడుతుందంటే ఒక్కొక్కరి ఫేస్లో అసలు వర్ణించలేదు. అంటే ఎంత ఇంట్లో ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ మనోళ్ళందరినీ చూడగానే మీ అందరి ఫేస్లలో గ్లో వచ్చేసింది. అంటే ఇంత హ్యాపీనెస్ మళ్ళీ ఎప్పుడు రాదు కావచ్చు. మీ ఫ్యామిలీలో ఎంత హ్యాపీనెస్ ఉన్నా కూడా మీ ఫ్రెండ్స్తో కలిసినప్పుడు ఉన్నంత సంతోషం ఎప్పుడు కూడా ఉండదు. అలాగే నేను ఈ పాఠశాల గురించి 2 నిమిషాలు మాట్లాడతాను. మన సింగారెడ్డి సార్ అంటే సింహం. ఎక్కడ మండల్ మొత్తం కానీ గన్పూర్ కాన్స్టిట్యూషన్ కానీ సింగారెడ్డి సార్ అనగానే ప్రతి టీచర్ భయపడేవాళ్ళు. అంటే ఆయన మీ దగ్గరకు వచ్చి మాత్రము మీ విలేజ్ కాబట్టి మిమ్మల్ని పట్టించుకొని బాధ్యతగా పనిచేశాడు. అలా చేసినటువంటి సార్ బయటనేమో పులి, మీ దగ్గరకు వచ్చేసరికేమో మీ అందరికీ ఒక బ్రదరు, ఒక ఫాదరు అలా మెదిలేవాడు. అలాగే నాకు కూడా సింగారెడ్డి సార్ అంటే భయం. ఎందుకంటే నేను కూడా టీచర్గా పనిచేసినప్పుడు సార్ ఎంబీఓగా చేశారు. అలాంటి సిచ్యువేషన్లో సింగారెడ్డి సార్ నాకు రిలేషన్, కానీ నాకు సార్ అంటే భయం. ఎందుకు భయం అంటే అది రెస్పెక్ట్ అనమాట, రెస్పెక్ట్తో కూడినటువంటి భయం. అలాగే ప్రభాకర్ రెడ్డి సార్ గురించి చెప్పాలంటే సార్ ఇక్కడనే ఎస్జిటీగా పనిచేసి అలాగే ఇక్కడి నుంచి ప్రమోషన్ తీసుకొని మళ్ళీ మీ ఊరిని వదిలిపెట్టకుండా దత్తత తీసుకున్నాడు. అంటే మీ అదృష్టమే అనుకుంటున్నా నేనైతే, టీచర్ అదృష్టంగానే నేను అనుకుంటున్నా. ఎందుకంటే రిమోట్ ఏరియాలో ఉండేటువంటి ఈ పీసరను కావాలని కోరుకొని ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే అప్పుడు మీకు బస్ కన్వీనియంట్ కూడా లేదు. బండి మీద వస్తుంటే సార్కు బ్యాక్ పెయిన్ వచ్చినప్పటికీ కూడా భార్యను తీసుకొని వచ్చి ఇక్కడే ఉండినటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి సార్ ఎవరు అంటే ప్రభాకర్ రెడ్డి సార్. నేను ఏదో స్టేజ్ మీద ఉండి కొనియాడుతున్నట్టు కాదు, జిల్లాలోనే బాస్గా పనిచేసినటువంటి ఈ 2 మేధావులు సింగారెడ్డి సార్, ప్రభాకర్ రెడ్డి సార్ మీ విలేజ్కి దొరకడం అనేది మీ అదృష్టం.